నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రెయిన్బో ట్రస్ట్ నిర్వహణలో మహిళలకు ముగిసిన ఉచిత శిక్షణ తరగతులు. సేవా కార్యక్రమాలతో తెలుగు విద్యార్థి నాయకుడు పుట్టి అన్వేష్ జన్మదిన వేడుకలు. తాలూకా హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే సంబరాలు, ఆత్మీయతను చాటిన వైనం. మహిళల జీవనోపాధికి దోహదపడే విధంగా రెయిన్బో ట్రస్ట్ నేటి ఆధునిక మహిళల కోసం ఏర్పాటు చేసిన మహిళల 2 రోజుల ఉచిత శిక్షణ తరగతుల్లో 2వ రోజున ఆదివారం ఎన్ లక్ష్మి అలెక్య శిక్షణలో బేసిక్ తంజావూరు పెయింట్ లో శిక్షణ ఇచ్చారు. స్టాండ్ ఆర్టీసీ బస్ డిపో అవుట్ గేట్ ఎదుట గల ఈ కన్వెన్షన్ ప్రాంగణంలో రెయిన్బో ట్రస్ట్ అధ్యక్షురాలు డాక్టర్ డి జీవన్లత పర్యవేక్షణలో నేటి మహిళా అవసరం, మరో మహిళా జీవన వికాసానికి తోడ్పడే అంశాల్లో శిక్షణ, కూచిపూడి శాస్త్రీయ నృత్యం, మన సనాతన బాల భారతీయ సంస్కృతి అనే అంశంపై నృత్య గురువు వసంత దుర్గ విశ్లేషణాత్మక వివరణ ప్రాధాన్యత చాటింది. పంచమ వేదమైన నృత్య కళలు అన్ని విభాగాలు నేర్చుకుని పరిపూర్ణత సాధించాల్సిన అవసరాన్ని వివరించారు. రవికలపైన ఆధునిక పెయింటింగ్ వర్క్స్ ప్రాధాన్యతను అలెక్కే వివరించారు. డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ అంశాలు నేర్చుకునేందుకు హాజరైన యువతులు ఆసక్తి, ఆత్మస్థైర్యం, సృజనాత్మకత జోడించి నేర్చుకోవడం ద్వారా సంస్థ ప్రయత్నం సఫలమైనట్లు వివరించారు. కార్యక్రమంలో వరలక్ష్మి, గాయత్రి, అనురాధ, పలు ప్రాంతాల శిక్షణ ఆసక్తులైన మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాము రెయిన్బో ట్రస్ట్ నుంచి. అందులో ఫస్ట్ డే విశేషంగా ఆదరించారు. సెకండ్ డే ఇంపార్టెంట్ తాంజూర్ పెయింటింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాబ్రిక్ తాంజూర్ పెయింటింగ్ అనేది బయటంతా కూడాను ఒక ఫ్యాషను. అది నేర్పిద్దామనే ఉద్దేశంతో లక్ష్మీ అలైక్యతో ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా విశేషంగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్గా పెయింటింగ్ నేర్చుకుంటున్నారు. దాన్ని ఫిల్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని జనమందరూ ఆదరించి ఇట్లా వచ్చి నేర్చుకున్నందుకు, ఇందులో కొంతమంది అయినా కానీ ఈ విద్యలో నిష్ణాతులైతే రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము చేసిన ఈ ఒక్క ప్రయోగం కూడా సఫలీకృతమైందని అనుకుంటున్నాము. ఇలాంటివి ఇంకా ముందు ముందు ఎన్నో చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రెయిన్బో ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, రెయిన్బో రోటరీ క్లబ్ వాళ్ళని. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అందరికీ శుభాకాంక్షలు. తర్వాత శనివారం, ఆదివారం ఈ శిక్షణా తరగతులు అరేంజ్ చేశారు. నిన్న కూడా చాలా బాగా చేశారట. ఈరోజు ఇక్కడ తంజావూరు పెయింటింగ్ నేర్పుతున్నారు లక్ష్మీ అలెక్య గారు. అసలు అందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. ఈ నేర్చుకున్న తర్వాత కూడా వీటి వలన వాళ్ళు ఆదాయం కూడా పొందొచ్చు. లేడీస్గా వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇంట్లో పనులన్నీ చేసి వచ్చి చాలా ఉత్సాహంగా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు రెయిన్బో ట్రస్ట్ వాళ్ళ కృతజ్ఞతలు. టాంజూర్ పెయింటింగ్ అందరూ ఉమెన్ అందరికీ నేర్పిస్తున్నాము. ఉచిత శిక్షణ తరగతులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. టాంజూర్ పెయింటింగ్ చాలా ఓల్డ్ స్టైల్ అండి. అది ఈ మధ్య కాలంలో మనము బ్లౌజెస్ మీద చేయడం అనేది చాలా బయట బాగా ఎక్కువగా చూస్తున్నాము. దానికి బాగా అందరూ చూపించే రియాక్షన్ కూడా చాలా బాగుంది. ఉచిత శిక్షణ తరగతులు టాంజూర్ పెయింటింగ్లో చాలా తక్కువగా కండక్ట్ చేస్తారండి. కానీ మేము మా రెయిన్బో ట్రస్ట్ నుంచి ఫ్రీ కోర్సెస్ని, 1 డే కోర్స్ని, 1 డే కోర్స్ అంటే బేసిక్ ఏదో నార్మల్గా నేర్పించేసాము అన్నట్లు కాకుండా వాళ్ళు ఒక డిజైన్ని కంప్లీట్గా ఇక్కడ చేసే విధంగా మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము ఈ ఒక్క రోజులో. కానీ మేము ఎలా ఉంటుంది అని అనుకున్నాం, కానీ చేసే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా నేర్పించాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇలా చక్కగా ఆదరించినందుకు. ఈ 2 రోజులు మా రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో డాన్స్ గురించి కూడా అవగాహన సదస్సుని పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రోజుల్లో అందరికీ కూచిపూడి నాట్యం మీద ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్పిస్తున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. అయితే ఎంతవరకు నేర్పిస్తున్నారంటే, ఏదో మా అమ్మాయి కూడా డాన్స్ నేర్చుకుంది, 4 ప్రదర్శనలు చేసింది, ఒక 5-6 అవార్డులు వచ్చేసినాయి అన్నంత వరకే వెళ్తున్నారు. కానీ ఈ కూచిపూడి నాట్యం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కూడా తెలియచేయటం కోసం ఈ అవగాహన సదస్సులో ఈ కార్యక్రమాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. ఇది బాడీకి మంచి ఎక్సర్సైజ్ లాంటిది. దీనివల్ల ఐక్యూ లెవెల్స్ కానీ, కాన్సన్ట్రేట్ లెవెల్స్ కానీ పెరుగుతాయి. గ్రూప్ డిస్కషన్స్ అనేవి తెలుస్తాయి. మంచి పెద్దల పట్ల, ముందు గురువుల పట్ల మంచి గౌరవము, మన సమాజం పట్ల బాధ్యత అనేది నేర్చుకుంటారు. సో దీన్ని విలువలతో నేర్పించి గురువులకి మనం ఇదేలాగా అందరూ తెలియచేసుకోవాలి అనేది ఈ అవగాహన ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. ధన్యవాదాలు.
తెలుగు విద్యార్థి నాయకులు పుట్టి అన్వేష్ జన్మదినోత్సవ వేళ స్వదార్ హోంలో అన్వేష్ శ్రేయోభిలాషులైన టీడీపీ శ్రేణులు అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక జేఎంజే కళాశాల అనుబంధమైన స్వదార్ హోంలో ఆదివారం పుట్టి అన్వేష్ జన్మదిన వేడుకలు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అన్వేష్ జన్మదినోత్సవ కేక్ ను పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ శ్రీధర్ మిత్రమండలి సమక్షంలో కట్ చేసి అన్వేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కుద్దూస్, టీఎన్టీయూసీ నియోజకవర్గ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్ మీడియా ముఖంగా తెలుగు విద్యార్థి నాయకులు పుట్టి అన్వేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నతమైన ఆశయాలను సాధిస్తూ పార్టీకి ప్రయోజనం కోసం సంఘటితం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలడుగు ప్రతినిధి రోహిత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ టౌన్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అన్వేష్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ యువత ఆధ్వర్యంలో కొల్లూరు శ్రీధర్ గారు కానివ్వండి, వారి స్నేహితులు వీరంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళది ఇళ్లలో చేసుకునే దానికన్నా కూడా 10 మందికి సహాయం చేసే దాంట్లో ఉన్న ఆనందవీర అనే ఆలోచనతో ప్రతిదీ ఇక్కడ పెట్టడం, మా సోదరులు ప్రతి కార్యక్రమానికి కూడా మా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారిని కానివ్వండి, అట్లాగే మా ప్రతిపక్ష నాయకులు త్రిమూర్తి గారు కానివ్వండి, నన్ను కానీ ఇక్కడికి పిలవటం, ఇందులో మేము కూడా పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంటా ఉంది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో పుట్టి అన్వేష్ ఇంకా వారి రానున్న రోజుల్లో వారికి ఇంకా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి మంచి కార్యక్రమాలు ఇటువంటి శ్రీధర్ గారు ప్రతిదీ కూడా పట్టుకొని, అట్లాగే మన గోపి గారు, మన అన్వేష్ గారికి వీళ్ళంతా కూడా అందరూ యువత అంతా కూడా రానున్న రోజుల్లో మంచి పార్టీకి అండగా ఉండాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్నట్టుగా మదర్ తెరీసా గారి మాటలకి స్ఫూర్తిదాయకంగా ఈనాడు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారి మిత్ర బృందం సన్నీ, అన్వేష్, రోహిత్, ప్రణీత్ వీళ్ళందరూ కూడా బంధువుల మధ్యలోనో స్నేహితుల మధ్యలోనో వేడుకలు చేసుకోవటం కాదు, ఎవరైతే అనగాని వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆసరా కావాలో ఇలాంటి శక్తి సాధన హోంలో 10 మంది పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయాలి, సేవ చేయాలనే మంచి సంకల్పంతో చేసుకున్నటువంటి ఈ యొక్క వేడుక అందరికీ స్ఫూర్తిదాయంగా ఉండాలి. అందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహించి 10 మందికి సహాయపడే కార్యక్రమం చేయాలని అట్లా చేస్తున్నటువంటి వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున మా నాయకుడు రాజా గారి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అన్వేష్కి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహబంధం ఎంత మధురం, ఎగిరిపోదు కరిగిపోదు జీవితాంతం అంటూ ఓ సినీ కవి పాట స్వరాల పల్లికపై ఊరేగిన తీరుగా సంతోషాల స్నేహితుల దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్న 10th పూర్వ విద్యార్థులు మరోసారి దసరా పండుగకు సరదాగా కలుద్దామన్నారు. తెనాలి పట్టణానికి తలమానికమైన తాలూకా హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బుర్రిపాలెం రోడ్ జెండా చెట్టు సెంటర్లోని గోల్డెన్ బేకరీ ప్రాంగణంలో స్నేహబంధాన్ని చాటుతూ సందడి చేశారు. వీరంతా 1986-87 విద్యా సంవత్సరంలో 10th విద్యార్థులు 4 దశాబ్దాలు తమ స్నేహాన్ని చాటుతూ పరస్పర అభినందన పర్వాన్ని స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అనే సందేశంతో చాటారు. మిత్రులందరూ రానున్న దసరా నవరాత్రుల్లో వచ్చే ఆదివారం నాడు దసరా సరదాగా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. వీరంతా పట్టణంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారే. స్నేహ మా శతమానం అని కొనసాగిన ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు, నాలం రజనీకుమార్, సురేష్, రమాకాంత్, శ్రీనివాసరావు, సుబ్బారావు, ఆంజనేయులు, కోట పున్నారావు, ఘాళేశ్వరరావు, కుమార్, మువ్వలి శ్రీనివాసరావు, రాము, కొమరాజు శ్రీనివాసరావు తదితర మిత్రులు పాల్గొన్నారు. వయసు కన్నా మీ అందరం కూడా 50 సంవత్సరాల స్నేహాన్ని అందరూ అడమరికలు లేకుండా సెలబ్రేట్ చేసుకున్నాం. మా మిత్రులు సూచించిన విధంగా అక్టోబర్ 18 దసరా రోజున అందరం కూడా మళ్ళీ కలిసి ఈ ఫ్రెండ్షిప్ని కొనసాగిద్దామని చెప్పేసి ఫ్రెండ్షిప్లో అందరం హ్యాపీగా ఉందామని కోరుకుంటాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 86-87 సంవత్సరాల 10th క్లాస్ మిత్రులు అందరం కూడా ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది రమాకాంత్ షాప్లో. మేము నెక్స్ట్ అట్లానే అక్టోబర్ 18 దసరా నవరాత్రుల్లో వచ్చిన ఆదివారం రోజున కనాల్లో కలవాలని సూచించుకున్నాం మనసులో అనుకున్నాము. కనుక మా మిత్రులందరం కూడా ఆ రోజు మళ్ళీ కలుస్తాము. ఇలానే ఇంకా ముందు కూడా కొనసాగాలని అందరూ ఇట్లా వేదికని త్వరలో తెలియజేస్తాం.
ఫలాపేక్ష రహితంగా సేవాభావంతో 10 సంవత్సరాలుగా ఫేస్బుక్ వేదికగా కొనసాగిన వైకనస వధూవరుల పరిచయ వేదిక దశమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వైకనస సేవా సంఘం ద్వారా ప్రత్యక్ష వధూవరుల పరిచయ వేదికగా ఏర్పాటు చేశామని వైకనస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయం ఎదుట గల శ్రీ గోవర్ధన స్వామి ఆలయ మండపంలో ఆదివారం వైకనస వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. ఈ క్రమంలో వధూవరుల పరిచయ వేదిక ఫేస్బుక్ ద్వారా మొదలుపెట్టిన దేవి యోగానంద చక్రవర్తి మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాల్లో 500 జంటలు వివాహాలు చేసుకుని జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. ఫలాపేక్ష రహితంగా తమ సంఘీయుల కోసం పరిచయ వేదికను వెలుగులోకి తెచ్చేందుకు తనకు సహకరిస్తున్న సేవా సంఘం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వైకనస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి మాట్లాడారు. వివాహ పరిచయ వేదికకి ఇప్పటి వరకు ఫేస్బుక్ మాధ్యమం ఉపయోగపడిన తొలిసారిగా సేవా సంఘం ద్వారా ప్రత్యక్ష వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేశామని మంచి స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ప్రధాన కార్యదర్శి వేదాంత మాధవ్ కుమార్, సంయుక్త కార్యదర్శి టి రఘు, కోశాధికారి డి యోగానంద చక్రవర్తి, ఆర్వి కిరణ్, నారాయణ వేణుగోపాల్, అర్చక సమైక్య రాష్ట్ర నాయకులు తమిరిషా, అనంతాచార్యులు, సంఖ్య వధూవరులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఖానస వధూవరుల యొక్క పరిచయ వేదిక ప్రారంభించి 10 సంవత్సరములైనటువంటి కారణంగా దశమ వార్షికోత్సవం ఈరోజు జరగబోతుంది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి దాదాపు 500 మంది దంపతులుగా మారి చక్కగా దీనికి ఆనందాన్ని చేకూర్చారు. కాబట్టి ఈ వార్షికోత్సవం ద్వారా మరికొంతమంది చక్కగా వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వేదికను తెనాలి గోవర్ధన స్వామి గుడిలో ఏర్పాటు చేయడం కూడా ముదావహమైనటువంటి విషయం. సామాజిక తత్వం కలిగినటువంటి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి మూలకారకులైనటువంటి యోగానంద చక్రవర్తి గారిని చాలా అభినందించాలి. వైఖానస వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవి యోగానంద చక్రవర్తి గారి ద్వారా 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ వేదికను ఇంతవరకు కూడా ఫేస్బుక్ మాధ్యమాల ద్వారానే పరిచయం చేయడం జరుగుతోంది. అలా కాకుండా ఒక ప్రత్యక్షమైనటువంటి వేదికను ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వైఖాన సేవా సంఘం ద్వారా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతరమైన దేశాలు ప్రదేశాల నుండి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ వేదికకు రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో 500 మందికి పైగా వివాహాలను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ప్రాంతీయంగా ఈ వేదికలను ఏర్పాటు చేసి మరింత మందికి కుటుంబాలకు సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము సంకల్పించి ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 10 సంవత్సరాల క్రితం ఫేస్బుక్ సామాజిక మాధ్యమం ద్వారా వైఖానస వధూవరుల పరిచయ వేదికని ఒక గ్రూప్ ప్రారంభించాను. అది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో భగవంతుని అనుగ్రహం, గ్రూప్ సభ్యుల యొక్క సహకారంతో దాదాపు 500 పైన వివాహాలు జరిగి వారంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ సందర్భంగా మా తెనాలి వైఖాన సేవా సంఘంలో నేను కోశాధికారిగా ఉంటున్నాను. మా సంఘ అధ్యక్షులు శ్రీమాన్ మేడూరి శ్రీనివాసమూర్తి గారు, మా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ వేదాంతం మాధవ్ కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి శ్రీమాన్ తమిరిసి రఘు గారు, ఇతర గౌరవ సభ్యులందరూ కలిసి ఈ సందర్భాన్ని ఒక వేడుకగా మనం జరుపుకుందాం, దాని తెనాలి వేదికగా మన సంఘం ఆతిథ్యంలో ఈ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిద్దామని వాళ్ళు సంకల్పించారు. వారందరి సహకారంతో ఈ 10 సంవత్సరాలుగా గ్రూపులో ఉన్నటువంటి 6800 మంది సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాగే వీరందరి సహకారం 10 కాలాల పాటు ఉండాలని, ప్రతి వైఖానస యువకుడు యువతి యోగ్యమైన సంబంధాలు కలిసి నవనిర్మాణానికి అది నాంది పలకాలని కోరుకుంటూ సెలవు. పట్టణానికి చెందిన రంగస్థల కళాకారులు బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్లు, నెల్లూరుకు చెందిన ఎంవి రావు మెమోరియల్ ఫౌండేషన్ ప్రదానం చేసిన స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. నెల్లూరు రోటరీ క్లబ్ భవనంలో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం ఫౌండేషన్ చైర్మన్ ఎం లీలా మోహన్ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించగా కళారంగ విభాగంలో జాతీయ పురస్కారాల్ని వెంకట్, మధుకర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కళాకారులు పురస్కార గ్రహీతలకు అభినందన తెలిపారు. తెనాలి ఆర్టీసీ ఉద్యోగులకు సమస్యగా మారిన తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరి నిరసనగా ఈ నెల 4వ తేదీన మహాధర్నాకు సిద్ధమవుతున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రీలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో అన్నారు.
తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో మేనేజర్ మొండి వైఖరి నిరసిస్తూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగిస్తున్న క్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ డిపో మేనేజర్ తమ నైజాన్ని చాటుకుంటున్నారని, ఇప్పటి వరకు సమస్యలు చెప్పుకున్న ఉద్యోగులకు అసలైన సమస్య డిపో మేనేజర్ అనే విషయం వ్యక్తమవుతుందని అన్నారు. ఈ క్రమంలో 4వ తేదీన మంగళవారం మహాధర్నా నిర్వహిస్తున్నట్టు నాయకులు వెల్లడించారు. రిలే దీక్షలో ఉన్నవారికి ఎంప్లాయీస్ యూనియన్ మహిళా నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు ఐ రాజేష్ ఖన్నా, వి శంకర్రావు, నల్లకుర్తి సుధాకర్, బి సాంబశివరావు, ఆళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఏ శ్రీనివాసరావు, కె భూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఆర్టీసీని పరిరక్షించడం కోసం జేఏసీగా ఏర్పడి అన్ని రకాలుగాను పైన మామూలుగా ఉద్యమాలు చేస్తూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ డిపోలో డిఎం గారు మనకున్న అధికారాలను, మనకున్న హక్కులను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని యూనియన్ల మధ్య చిచ్చు పెడుతూ, తగాదాలు పెడుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సిఐ గారు 7 రోజులు లీవ్ ఇవ్వాలి, కంట్రోల్ పాయింట్లో మామూలు చార్ట్ బుకింగ్ వాళ్ళు 2 రోజులు లీవ్ ఇవ్వాలి. ఇది కొత్త విషయమా? ఈరోజు ఈయన సృష్టించిందా? ఆయన ఇవ్వటం లేదు కాబట్టే కదా లెటర్ ఇచ్చింది. అలా ఆయన అలాంటి వాటికి లెటర్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే డీడీ చేస్తారనుకోండి, 16 గంటలు ఉద్యోగం చేస్తే 2వ రోజు స్పెషల్ ఆఫ్ ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాగితం రూపంలో ఆఫీస్ లెటర్ ఇస్తే సంతోషిస్తాం. డీడీ చేసిన వాళ్ళకి డీడీ డబ్బులు ఇవ్వాలి, అది కూడా లెటర్ ఇవ్వమనండి. ఉన్న వాటినే కొత్తగా ఇచ్చినట్టుగా జనాలకు చూపిస్తా ఇక్కడ ఉన్న సమస్యల్ని ఒక్కో దాన్ని ఒక్కో కొమ్మలను నరుక్కుంటూ చెట్టును నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు డిఎం గారు. అయితే మీరు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని జిత్తులు మారిన వేషాలు వేసినా సరే ఈ సమస్య తీరేదాకా, మా సమస్యలకు న్యాయమైన పని జరిగేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపమని మీరు దీన్ని గమనించాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జిందాబాద్ ఎంప్లాయీస్ యూనియన్. మిత్రులారా, మన తెనాలి డిపోలో గత 11 రోజుల నుంచి ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ డిఎం గారికి మొండి వైఖరికి నిరసనగా ఈ దీక్షలు కొనసాగించాము. ఇప్పటివరకు మేము డిపో సమస్యల గురించే ప్రస్తావించాము. కానీ ఈ రోజు నుంచి మన డిపో మేనేజర్ గారే మాకు పెద్ద సమస్యగా తయారై ఇక్కడ మా మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. ఉద్యోగస్తుల మధ్య తారతమ్యాలు ఉపయోగించుతూ వాళ్ళ మధ్య విద్వేషాలు పెంచుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మా యొక్క పందాన్ని మార్చుకొని ఈ డిపో నుంచి ఈ డిపో మేనేజర్ వెళ్ళేదాకా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. వివిధ దశల్లో మేము దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే రేపు మంగళవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎంప్లాయీస్లను ఉద్యోగస్తులు తెనాలి డిపోకి ఇచ్చేసి ఈ మహాధర్నాలో పాల్గొంటారు. అలాగే పట్టణంలోని వామపక్షాలు కానీ, అలాగే ఏఐటీసీ వాళ్ళు కానీ, వివిధ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు, అలాగే ఆర్టీసీ అంటే ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి అనేక మంది పాల్గొని రేపు మహాధర్నాలో కార్యక్రమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాము. ఆషాఢ మాసం ప్రాధాన్యత క్రమంలో తెనాలి నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి ఆదివారం మహిళా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో సారెను సమర్పించారు. తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఆషాఢం సారె ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మునగా మహేష్, నరసింహ, సాంబు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు మేళతాళాలతో నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు, సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కనుక తప్పట్ల దరువులతో మహిళా భక్తులు పసుపు కుంకుమలు సారా చీరతో అమ్మ సేవలు తరించారు. మునగా మహేష్ నిర్వహణలో ప్రతి ఏటా అమ్మవారికి నిర్వహించే ఆధ్యాత్మిక సేవల ప్రాధాన్యతను న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు వివరించారు. విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. మరి ఈ రోజున కూడా ఆషాఢ సారె తీసుకొచ్చి అమ్మగారిని ఘనంగా కొలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మునగా మహేష్, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా మేము మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి భక్తిని చాటుకొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా అమ్మవారి మీద ఉన్నటువంటి వారి యొక్క మరి దైవ భక్తిని ఈ విధంగా వారు కొలవడమే కాక ప్రజలందరినీ కూడా
ఆ భక్తి మార్గం వైపు వారు సూచించి అందరికి కూడా మంచి జరగాలని, మేలు జరగాలని, వారు వారి యొక్క కుటుంబాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి మునగా మహేష్ వారి కుటుంబ సభ్యులు అభినందనీయులు. ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని తిరుపతమ్మ తల్లి అమ్మవారికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. మేడి శెట్టివారి వీధిలో వేయించేస్తున్న లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారికి మరి ఆషాఢం సారె సమర్పించే కార్యక్రమానికి మరి ఈ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున మరి మహిళలు ఆషాఢం సారె సమర్పించడానికి తరలి వచ్చారు. వారందరికీ మరి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మిత్రుడు మునగా మహేష్ ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మరి నిర్వహిస్తూ ఉంటారు. మరి అలాగే పెద్ద ఎత్తున తిరణాల కార్యక్రమాన్ని కానీ, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం గొప్పగా నిర్వహిస్తారు. మరి అలాంటి మిత్రుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి వారికి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా చేసిన పెద్దలందరికీ మరి మునగా మహేష్ కుటుంబ సభ్యుల తరఫున మరి అభినందన తెలియపరుచుకుంటూ సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ఆదివారం సాయంత్రం నిర్వహించిన మహమ్మద్ రఫీస్ ఆఫ్ మ్యూజికల్ నైట్ ఆద్యంతం అందరినీ అలరించింది. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ఆదివారం సాయంత్రం డాక్టర్ పురుషోత్తమరావు పర్యవేక్షణలో రఫీస్ ఆఫ్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రాధాన్యత చాటుకుంది. హైదరాబాద్ నుండి హాజరైన షేక్ ఖాజా షాన్వాజ్, పిఎల్ అలీఖాన్, షేక్ సయిదా, శివరాం, స్వప్న, డాక్టర్ పురుషోత్తములు మధురమైన రఫీ సాంగ్స్ను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి సర్తాజ్ ఖాన్, అబ్రహాం, ఆర్విన్, శామ్యుల్, సుధీర్, జోసఫ్, బాబు, శ్రీకాంత్ ఆర్కెస్ట్రా సహకారంతో రఫీ మ్యూజికల్ నైట్ ఆశాంతం ఆహ్లాదంగా కొనసాగింది. ఈ క్రమంలో డాక్టర్ పురుషోత్తమరావు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. मेरा महबूब आया है, मेरा महबूब आया है। सजाऊंगा लुट कर भी तेरे बदन की डाली को, लहू जिगर का दूंगा हंसी लबों की लाली को। सजाऊंगा लुट कर भी तेरे बदन की डाली को, ప్రకటించినట్లుగానే మా సంకీర్తన సంస్థ ఈరోజు చాలా అద్భుతంగా రఫీస్ ఆఫ్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తోంది. కిక్కిరిసిన ప్రేక్షకులతో బహుళ ప్రజాదరణతో కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. రఫియన్సు, సంగీత ప్రియులు అందరూ విశేషంగా పాల్గొని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం మధ్యలో నేను వచ్చి మాట్లాడుతున్నాను కనుక నా ఆనందాన్ని మీకు ప్రకటించి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మహా టీవీ చైర్మన్ వంశీకృష్ణ జన్మదినోత్సవం పురస్కరించుకుని తెనాల్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు మీడియా మిత్రులు అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. మీడియా మిత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలుత మహా వంశీకృష్ణ జన్మదినోత్సవ కేకును ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మి కట్ చేశారు. అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. మీడియా ప్రతినిధులు కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో శ్యామ్ సాగర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మహా న్యూస్ టీవీ అధినేత మారెళ్ళ వంశీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం కార్యక్రమం చేపట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక టీవీ ఛానల్ స్థాపించి జర్నలిజాన్ని ఒక దాటిపై నడిపిస్తున్నటువంటి వంశీకృష్ణ గారు ఇదే ప్రాంతానికి చెందినవారని సంతోషపడుతూనే ఉన్నాం. వారు అంచెలంచెలుగా ఎదిగి ఓ మంచి స్థాయికి వెళ్ళి జర్నలిజం యొక్క విలువలను కాపాడుతూ ఓ మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా సందర్భాల్లో ముందంజలో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా వంశీకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని అనుకున్నాం. ఫెడరేషను నాయకత్వ బాధ్యతలను చేపట్టి మరి మా మహాన్యూస్ రిపోర్టర్ ప్రదీప్ సంకల్పించాడు ఇట్లా బర్త్డే చేయాలని. సో వెంటనే మనం ఈ ఆశ్రమానికి రావటం, మరి ఆశ్రమ నిర్వాహకులు రామలింగాచారి గారు చనిపోవటం జరిగింది. అయినా కూడా వారి కుమార్తె లక్ష్మి గారి దగ్గరికి వచ్చి అడిగిన వెంటనే మాకు ఈ అవకాశం కల్పించారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. మహాన్యూస్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ జన్మదిన వేడుకలను నేను ప్రదీప్, మహాన్యూస్ తెనాలి నియోజకవర్గ రిపోర్టర్గా ఉన్నటువంటి నేను జన్మదిన వేడుకలను నిర్వహించాలని చెప్పేసి శ్రీ మహాత్మా గాంధీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం చేయాలని నేను అనుకున్నాను. సో నాకు ఇక్కడ ఈ నియోజకవర్గ మహాన్యూస్ రిపోర్టర్గా చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మారెళ్ళ వంశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మారెళ్ళ వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన వేడుకలను మా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా మీడియా మిత్రులందరితో కలిసి మహాన్యూస్ చైర్మన్ గారి మారెళ్ళ వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపున మారెళ్ళ వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దుగ్గిరాల మండలం కటంరాజు కొండూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు గత నెల 14 నుండి ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 3వ ఆదివారం అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంభరి దేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మొదటి ఆదివారం గత నెల 19న అమ్మవారికి నిమ్మకాయలతో అలంకరణ చేయగా 26న రెండవ ఆదివారం గాజులతో అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకులు తారకనాథ్, సుబ్రహ్మణ్య శర్మ, మణి శర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ వెంట తీసుకొచ్చిన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవ భక్తులు రంగప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు. సుమారు 3 టన్నులు కూరగాయలు కానీ, పళ్ళుతో కానీ, ఆకుకూరలతో కానీ శాకాంబరి అలంకారం జరిగింది. భక్తులు చాలా వేలాదిగా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారికి వారి యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని ప్రారంభించి వచ్చే ఆదివారం అనగా 9/8/2026 ఆదివారం అమ్మవారికి బోనాల ఉత్సవం అనగా ఆంధ్ర బోనాల ఉత్సవం సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి చిలువూరు వాస్తవ్యులు రంగిశెట్టి సుమారు 600-700 బోనాల ఉత్సవంతో అమ్మవారికి వచ్చే ఆదివారం 10 గంటలకి అమ్మవారి బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి బోనాల ఉత్సవం కనక తప్పెట్లు, సన్నాయి మేళాలు, విశేష ధారణలతో అమ్మవారి ఉత్సవము బోనాల ఉత్సవం జరుగును. కావున భక్తులు 50 మంది శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెయిన్బో ట్రస్ట్ నిర్వహణలో మహిళలకు ముగిసిన ఉచిత శిక్షణ తరగతులు. సేవా కార్యక్రమాలతో తెలుగు విద్యార్థి నాయకుడు పుట్టి అన్వేష్ జన్మదిన వేడుకలు. తాలూకా హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే సంబరాలు, ఆత్మీయతను చాటిన వైనం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.